హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. ఈరోజు మన కర్రీ వచ్చి క్యాబేజీ పోపు. క్యాబేజీ అనేసరికి చాలామందికి అమ్మో! అదొక రకమైన స్మెల్లొస్తది. తింటే గొంతులో పట్టేసినట్టుంటుంది అని అంటూ ఉంటారు. కానీ ఈ క్యాబేజీ ఫ్రైని చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇదైతే చాలా ఈజీగా తయారైపోతుంది. అలాగే మనము దీన్ని తినేటప్పుడు చక్కగా కర్రీస్‌లోని రైస్‌లోనే కలుపుకొని తినడమే కాకుండా, మనం పప్పుచారు అవి చేసుకున్నప్పుడు సైడ్‌గా మనం నంచుకొని తినటానికి కూడా చాలా బావుంటుందన్నమాట. ఇంకా దీనికోసమైతే నేను వేడి నీళ్ళని బాగా మరగబెట్టేసి, ఆ నీళ్ళల్లో ఈ కోసుకున్న క్యాబేజీని వేసేసి, ఒక్క 2 పొంగులు వచ్చిన తర్వాత మనం దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవడమే. అలాగా బాగా మరీ బాగా ఉడకనవసరం లేదు. ఒక 2 పొంగులొస్తే సరిపోతుందన్నమాట. అలాగా చేసుకోవడం వలన ఏముంటుందంటే పచ్చి వాసన ఏమన్నా ఉంటే పోతుంది. అలాగే దాని లోపల ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా ఉన్నా కూడా చనిపోతాయన్నమాట. అయినా క్యాబేజీలో అంతలా ఏమీ ఉండవు. మనకి కొంచెం క్లియర్‌గా, నీట్‌గా చేసుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. దీన్ని చక్కగా స్ట్రెయిన్ చేసేసుకొని మనము ఈ కర్రీ ప్రిపరేషన్‌కి రెడీ చేసేసుకుందాము. చూసారు కదా! ఇలా వాటర్ స్ట్రెయిన్ అయినా మీరు మీ దగ్గర వాటర్ స్ట్రెయినర్ ఉంటే వాటర్ స్ట్రెయిన్‌తో తీసుకోండి. నేను మీకు చూపించడం కోసం ఇట్లాగా జాలీతో తీసి ఏస్తున్నాను. అందులో ఏమైనా డస్ట్ గానీ, మనకిష్టం లేకుండా పెద్ద పెద్ద ముక్కలు కొంచెం ఉంటాయి చూడండి, అవి కూడా తీసేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. కట్ చేసేటప్పుడు మధ్యన ఉన్న ముక్కల్ని మనము ముందే తీసేస్తాము. 1, 2 పడినా ఇందులోంచి మనం తీసేయడానికి వీలుగా ఇలా నేను విడిగా పెట్టుకున్నాను. ఇక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని బాగా వేయించుకోవడమే. ఇలా వేయించాక మనము ఉడకబెట్టి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదండీ! అది పోపుల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పోపులో చాలామంది కొంచెం పచ్చిమిరపకాయలేసుకోవాలి. అలాగే అల్లం తురుము కూడా వేసుకుంటే చాలా బావుంటుంది. నేనైతే ఇక్కడ అల్లం తురుము వేయట్లేదు. మీకు కావాలంటే అల్లం తురుము ఏసుకోండి. అల్లం తురుము వేసుకోవడం వలన ఏంటంటే, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అది కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పప్పులు తగులుతూ ఉంటే చాలా బావుంటుంది. ఇక ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత పప్పులన్నీ వేగిపోయినియి. ఇంకా మనకి మంచి కలరొచ్చింది అని అనుకున్నప్పుడు, ఈ ఉడకబెట్టిన క్యాబేజీని వేసేసుకోవడమే. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగానే అయిపోతుందండి. చక్కగా మనము ఒక్క 2 నిమిషాలు ఆ వేడి నీళ్ళలో ఉడకబెట్టి క్యాబేజీ తీసేస్తే చాలు. ఇంకా మిగిలిన పోపులంటారా ఈజీగానే అయిపోతుంది కదా! ఇలా చేసుకునే ఫ్రైని చాలా ఇష్టంగా తినొచ్చు. మెయిన్ పిల్లలు క్యాబేజీ అంటేనే ఇష్టపడను అని అన్న వాళ్ళకి ఇలా పెట్టారనుకోండి చక్కగా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రైలో మనం కావాలంటే కొబ్బరి తురుము వేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఇంగువ కూడా వేసుకొని చేసుకుంటూ ఉంటారు. నేనైతే అవన్నీ ఆప్షనల్ మాట. మీకు నచ్చిన టేస్ట్ గురించి చెప్తున్నాను. నేనైతే ఇక్కడ మనం ఉడకబెట్టిన క్యాబేజీని ఈ పోపుల్లో వేసేసుకోవడమనమాట. చక్కగా వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయింది. పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా! మగ్గిపోతుందన్నమాట చక్కగా ఈ ఫ్రైలో. చూసారు కదా! నేను పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సినంత కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోండి. మిగిలినది తాలింపుల్లోకి మనకి సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకొని చక్కగా మనం ఇది ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మీరు కావాలనుకుంటే చెప్పానుగా కొంచెం అల్లం తురుము కూడా యాడ్ చేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఆ తాలింపుల్లోనే వెల్లుల్లి కూడా వేసుకోండి. చాలా బావుంటుంది. నేను వెల్లుల్లి స్కిప్ అయినట్టుంది. నేను వెల్లుల్లి కూడా వేశాను. మీరు వెల్లుల్లి కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ వెల్లుల్లి గుళ్ళు తినటం వలన ఆరోగ్యం కూడా. చక్కగా మనం వెల్లుల్లిని చక్కగా వలిచేసి ఆ గుళ్ళుని యేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకిది ఈ ఫ్రై కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక ఫైనల్‌గా మనం దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము. అంతేనండి సింపుల్‌గా అయిపోతుంది. ఇంకొక ఆప్షన్ చెప్పనా దీనికి? ఇలా ఫ్రై అయిన తర్వాత చక్కగా మనం అందులో కాస్త నిమ్మరసం కలుపుకొని తింటే స్నాక్ ఐటెమ్‌లా కూడా తినేసేయొచ్చండి. అంత బావుంటుంది. అక్కడక్కడ పప్పులు తగులుతూ క్యాబేజీ చక్కగా నమిలితే ఆ టేస్టే వేరుమాట. ఇంత టేస్టీ అయిన క్యాబేజీ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. దీన్ని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి మగ్గపెట్టేస్తే మనకి ఫ్రై రెడీ అయిపోతుంది.
ఇంత టేస్టీగా ఉండే ఈ క్యాబేజీ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మధ్యన వంటలు తగ్గిపోతున్నాయి అనుకోకండి. ఎందుకంటే అందరూ చేసే వంటలే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తారు. అంతే తేడా. కాకపోతే టేస్ట్ అంటారా చేతిని బట్టి మారుతూ ఉంటుంది కదా! అది మాట. అంచేత మీరు తప్పకుండా తెలిసిన వంటే అయినా ఇంకొకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా ఫైనల్‌గా మీకు కావాలంటే పైన కొబ్బరి తురుము చల్లుకోండి. ఇంకా రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ ఏమీ తయారు చేయట్లేదు. జస్ట్ ఆ ఫ్రై మీద అలాగే ఫ్రై చేసుకొని తినేస్తున్నాననమాట. టేస్టీ అని. ఇది చపాతీల్లో కూడా చాలా బావుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా రెసిపీస్ ఎలా ఉన్నాయో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.